అన్న ప్రైజ్ లాడండి, క్లుప్తంగా చెప్పండి. గారికి తెలియని విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2013 నుంచి ప్రవీణ్ దగ్గరే ప్రతి రోజు మేము కలిసి మీటింగ్లు అన్ని తిరుగుతూ వెళ్తూ ఉండేవాళ్ళము. అయితే 2 రోజులు 3 రోజులు వెళ్ళి వేరే ప్లేస్లలో మేము చేశాము. ఇంతవరకు నేను ఎప్పుడు ప్రవీణ్ అలా చూడలేదు. మొదటి విషయం. అద్భుతమైన సాక్ష్యం. రెండవది ఏంటంటే, ప్రవీణ్ వాళ్ళ మిసెస్ తో గొడవ ఉన్నాయేమని లేని వార్తని గుర్తించారు. యాక్చువల్ గా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు మంచిగా ఉంటారు. సో ఇలా ఫ్రెండ్ అని చెప్తున్నాను. ఫ్రెండ్ నేను అయితే గుర్తులేదు ఆయనని. మన ఆఫీస్ వచ్చానని చెప్తున్నాడు కానీ ఎప్పుడు వచ్చాడో నేనైతే చూడలేదు. వస్తే జనరల్ గా నాకు పరిచయం చేస్తాను బ్రదర్. సో మరి అన్నెసరీగా వెళ్ళి లేని అంటే న్యూట్రల్ గ్రౌండ్ లో మాట్లాడుతున్నట్టు చూసి ఎందుకు ఇలా ప్రాపగేండా చేయడం? ఓకే, రైట్ రైట్ బ్రదర్. అది ఎందుకు చేశాడు అనేది ఇంతసేపు మాట్లాడాము. మళ్ళీ అదే మీరు కన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నాకు పరిచయము, ఎప్పుడు తాగలేదు అనే మాట మీరు చెప్పారు చూడండి. అది గొప్ప సాక్ష్యం బ్రదర్. ప్రపంచం అంతటికి కూడా వెళ్తుంది. అది చాలా మంచి విషయం తెలియజేశారు. ఎందుకంటే మేము కూడా తిరిగాము, మేము కూడా ఎప్పుడు గమనించలేదు. జార్జ్ బ్రదర్ కూడా అదే చెప్పారు, అలాగే నవీన్ చెప్పారు, అలాగే బీబు గారు చెప్పారు, ఇంకా చాలామంది చెప్పారు అట్లా. సో ఎప్పుడు క్లోజ్గా తిరిగిన వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు అన్నారు. సో ఒక కొత్త వ్యక్తి అక్కడ కనబడ్డాడు కాబట్టి అందరికి అనుమానాలు వచ్చాయి. అర్థమైందా బ్రదర్? కాబట్టి ఈ విషయాన్ని మనం ఇంతటితో వదిలేసి కుటుంబ వ్యవస్థ, కుటుంబాన్ని లేకపోతే ఒక సంస్థని, ఒక ఏమంటారు, ఒక సంఘాన్ని, సమాజాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా మనము మాట్లాడొద్దు అనేదే మేము ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేసాం తప్ప ఒకరిని కార్నర్ చేయాలనే ఉద్దేశం అయితే మాది కాదు. కాబట్టి దయచేసి ఆ విషయంలో మేము ఇక్కడ తీసుకొచ్చి ఆయనకేదో ఏమంటారు మైండ్ వాష్ చేయాలని కానీ లేకపోతే బ్రెయిన్ వాష్ చేయాలని కానీ ఏం చేయలేదు. కేవలం చేసిన తప్పు ఇది బ్రదర్ మీరు అని చెప్పడానికి ప్రయత్నం చేశాం. అడ్మిట్ చేస్తే చేశాడు, లేదు అనుకున్నా కూడా మనకేం పర్లేదు.